మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరి సుభిక్షంగా ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్న సమయంలో సంవత్సరము పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ప్రజలను చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి అనుకో ఈరోజున రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి, ప్రజల మనోభావాలని దెబ్బతీయాలి అని నిర్ణయించుకొని జూన్ 4వ తారీఖు నుంచి కూడా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తే వాళ్ళకి ఇంకా కూడా సిగ్గు రాలేదా అని ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు గత పరిపాలన 5 సంవత్సరాలు అందించినటువంటి ఒక రాక్షస పరిపాలన, ఒక సైకో పరిపాలన అంతమొందించినటువంటి ప్రజలు ఈ రోజున మరి సంతోషంగా ఉంటే అది చూసి ఓర్వలేక ఏ విధంగా అయినా కూడా ప్రజలను మనోభావాల్ని దెబ్బతీయాలనే విధంగా నిన్న మరి డిబేట్లో మాట్లాడినటువంటి మాటలు మరి అది మహిళల గురించి. మహిళలంటే ఎంతో గౌరవం, ఈనాడు కాదు పురాణ కాలాల్లో నుంచి కూడా, పురాణాల్లో కూడా ఎవరైతే స్త్రీని గౌరవిస్తారో ఆ రాష్ట్రం కానీ, ఆ దేశం కానీ, ఆ ఇల్లు కానీ ఇంటితో మొదలై ఇంటికి దీపం ఇల్లాలు లాంటి సామెతలతో మనము జీవిస్తున్నాం. అటువంటిది ఈ రోజున ఆ రోజు మరి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ని అవమానపరిచి మరి మన ముఖ్యమంత్రి గారిని బయటకు నడిపించినటువంటి సంస్కృతి ఈ వైకాపాది. మరి మన ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడ్డారు, ఒక పట్టుదలతో ఈ కౌరవ సభను గౌరవ సభ చేసే నేను వస్తానని ఆయన మరి ఆ కౌరవ సభను అంతమొందించి గౌరవ సభగా చేసి ఈ రోజున ఆయన ముఖ్యమంత్రిగాను, మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారు అందరూ కూడా కలిసికట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమొందించాలి, అప్పుడే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరి అభివృద్ధి చెందుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా సుఖంగా ఉంటారని భావించి మరి ఎంతో కష్టపడి గత సంవత్సరం రోజులుగా కూడా ఏవైతే ప్రజలు కోరుకున్నారో అలాంటి పరిపాలన అందించడానికి కూటమి ప్రభుత్వం సాయశక్తులా కష్టపడుతూ కృషి చేస్తూ ఉంటే నిన్నటి రోజున మరి వారు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళ జర్నలిస్ట్ కానివ్వండి, వాళ్ళ సాక్షి టీవీలో రావడం చూస్తే సిగ్గు చేటుగా ఉంది. ఎందుకంటే వాళ్ళు మహిళలందరినీ కూడా ఆనాడు ద్రౌపదిని పరాభవించి కౌరవులు ఏమయ్యారో చూసాం. మనం అప్పుడు కాదు ఇప్పుడు ప్రత్యక్షంగా మన భువనేశ్వరమ్మని అవమానించి ఇప్పటికిప్పుడు కూడా అది నిరూపణ అయింది. కాబట్టి వీళ్ళు మరి గతంలో కూడా పెయిడ్ ఆర్టిస్టులని, మహిళా రైతులని ఎంతో అవమానపరిచి వాళ్ళను ఎంతో దౌర్జన్యాలు చేసి దుర్మార్గంగా వాళ్ళందరినీ కూడా హింసించడం మనమంతా కూడా చూసాం. ఇవన్నిటివి పర్యవసానమే, వీటన్నిటి రిజల్టే ఈ రోజున వాళ్ళు 11 సీట్లతో నిలిచారు. దాంట్లో అయితే ఎలాంటి సందేహం లేదు. అయినా కూడా వాళ్ళకి ఇంకా సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా మరి ఈరోజు మహిళల్ని మరి అనిరాని మాటలతో మనము వాళ్ళందరూ కూడా వేసులు అంటే మరి అక్కడ నివసించే వాళ్ళందరినీ కూడా అని అంటే మరి రాష్ట్రం అందరినీ కూడా అన్నట్టు మరి మీరేం చేస్తున్నారు? 5 సంవత్సరాల పరిపాలన చేశారు కదా, మరి మీరు సంస్కరించి ఉండొచ్చు కదా. అలాంటి ప్రదేశమే ఉంటే అప్పుడు మీకు గుర్తించలేదా, అప్పుడు మీకు కనపడలేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా కావాలని మరి ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ఆడవాళ్ళని అట్లా అంటే ఆ కుటుంబం మొత్తం కూడా బాధపడేటువంటి సిచ్యువేషన్. ఈ సంవత్సర కాలంలో కూడా చూస్తే ఏదైతే గత 5 సంవత్సరాల పరిపాలనను చీదిరించుకొని ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసిన జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ యొక్క నాయకులకు కానీ బుద్ధి వచ్చే పరిస్థితి కనపడడం లేదని నిన్నటి సంఘటనతో తేటతెల్లమైంది. ఎందుకంటే ఎక్కడ కూడా గతంలో మీరు చూశారు, తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి ఏదో భారతి గురించి, వైఎస్ భారతి గురించి ఏదో వస్తే వెంటనే కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరిపైన కూడా ఎలాంటి పదప్రయోగం చేశారో నిన్న చూసాం. దీని వెనుక ఖచ్చితంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, వాళ్ళ శ్రీమతి వైఎస్ భారతి కానీ, వాళ్ళ ఛానళ్ళకు సంబంధించి కూడా ఈరోజు జరిగిన దీంట్లో చర్చా కార్యక్రమంలో
ఆడ ఎవరైతే చర్చని ప్రారంభించారో, చర్చల్లో పాల్గొన్నారో దానికి సంబంధించి ఇయర్కే కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. వాస్తవంగా అయితే ఎవరైనా చేస్తారు ఆ పని, కానీ మీరు తద్విరుద్ధంగా ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారో చూసినారు. ఈరోజు మహిళలు కొన్ని వేల ఎకరాలు రాజధాని లేనప్పుడు రాష్ట్ర రాజధాని అమరావతి కోసం ఏదైతే భూములు ఇచ్చారో, మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతి నిమిషం కూడా వందల మంది ఆత్మహత్య చనిపోయారు. రైతులు ఇచ్చిన ఆడబిడ్డల్ని మీ యొక్క అధికారం ఉన్నప్పుడు పోలీసు జులం చూపించి ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారు, ఏ విధంగా లాఠీ చార్జీ చేశారు, ఏ విధంగా భయభ్రాంతులు చేశారో మనం చూసాం. ఈరోజు అధికారం పోయినా కూడా మీ యొక్క ఇది మారకుండా ఈరోజు మహిళల పట్ల నీచంగా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే దానికి వెంటనే కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో, ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క సంవత్సర కాలంలో కూడా ఎన్డీఏ కూటమి ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, అదేవిధంగా ఒక మహిళ హోంశాఖ మంత్రిగా, అదేవిధంగా ప్రధానమంత్రి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ నాయకత్వంలో ముందుకెళ్తూ ఉంటే చూసి ఓర్వలేక ఈరోజు ఇలాంటి ఘటనలకు పాల్పడడం, మహిళల్ని ఏ విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారో మేము కూడా చెప్పడానికి కూడా రాని పదప్రయోగాలు మీరు చేశారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ, అమరావతిలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ వెంటనే జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా భారతి ఇద్దరు కూడా క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అమరావతి చరిత్ర, అమరావతి యొక్క దాని యొక్క ప్రాశస్తాన్ని ఒక్కసారి చూసుకుంటే దేవతలు నడియాడిన ప్రాంతం, దేవతామూర్తులు వెలసి ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతాన్ని గురించి అసభ్యంగా మీరు మహిళల పట్ల పదప్రయోగం చేసిన దాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఇకనైనా జగన్మోహన్ రెడ్డి దేవులతో పెట్టుకున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక్కసారి చూస్తే ఏ విధంగా లడ్డులో కూడా నెయ్యిని కల్తీ చేశారని స్పష్టంగా కూడా ఈరోజు నివేదిక వచ్చింది. సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం ఈరోజు. అదేవిధంగా ఈరోజు మహిళలు ఎక్కడ పూజింపబడతారో ఆ ఇల్లు కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ దేశం కానీ సుభిక్షంగా ఉంటుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కానీ ఈరోజు మీరు మహిళల పట్ల ఏదైతే వేశ్యవృత్తి అనే పదప్రయోగం ఉపయోగించారో ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ప్రజాస్వామ్యవాదులంతా కూడా మేము ఒకటే పిలిపిస్తాను, వైసీపీ నాయకులు ఎక్కడికి వచ్చినా కూడా మహిళలు తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈరోజు చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా. మేమే తెలుగుదేశం పార్టీ ఇంకోటని చెప్పడంలా, మహిళలు ఎక్కడున్నా కూడా గౌరవించాల్సిన పరిస్థితి ఒక రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి పైన ఉంది. కానీ మీరున్నంత కాలం ఎలాంటి పదప్రయోగాలు మీ మంత్రులు చేశారో మనం చూసాం. మంత్రులంతా కూడా మహిళల్ని టార్గెట్ చేస్తూ అప్పుడు మాట్లాడినారు. ఇప్పుడు ప్రభుత్వం 11 సీట్లకి మిమ్మల్ని బుద్ధి చెప్పినా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మిమ్మల్ని, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అధికారంలో లేకపోయినా కూడా అస్తవ్యస్తం చేయాలనే ఒక తలంపుతో, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలనే తలంపుతో ఇలాంటి చర్యల్ని ప్రభుత్వం చూస్తూ ఊరికే ఉండదని కూడా ఈ సందర్భంగా కూడా హెచ్చరిస్తూ వెంటనే కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలకి, ముఖ్యంగా అమరావతిలో ఉన్న భూములు ఇచ్చిన మహిళలకి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తాను.